తెలంగాణలో ఓవైపు వర్షాలు మరోవైపు వరదలు తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. ఎగువన కురుస్తున్న వానలు వరదలతో అటు గోదావరితో పాటు కృష్ణమ్మ పరుగులు తీస్తుంటే ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. జల దృశ్యాన్ని చూసేందుకు అటు పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జలకళ గలగల గోదారి బిరబిర కృష్ణమ్మ. శ్రీశైలం డ్యాం 3 గేట్లు ఎత్తివేత. సాగర్ దిశగా కృష్ణమ్మ పరుగులు. భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు నిండు కుండలుగా మారాయి. వర్షాల కారణంగా గోదావరి, దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన వర్షాల వల్ల శబరి నది వద్ద ప్రవాహం పెరిగి వరద భద్రాచలం వద్ద గోదావరిపై పడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల నుంచి శ్రీశైలంకు వరద వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం అంతకంతకు పెరుగుతోంది. సుంకేశుల నుంచి 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో ఉంది. దీంతో నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నారు. తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతూ ఉండడంతో 28 గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సుంకేశుల జలాశయం నుంచి 20 గేట్లెత్తి నీరు విడుదల చేశారు. జూరాల నుంచి ఇప్పటికే 2,51,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. ఇలా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం డ్యాంకు 3,40,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం గేట్లు తెరవాలని అధికారులు నిర్ణయించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 3 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 878.90 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.61 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ఫ్లో 4,67,210 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 82,738 క్యూసెక్లుగా ఉంది. వరద ప్రవాహం భారీగా వస్తూ ఉండడంతో 3 గేట్లనెత్తిన అధికారులు ఒక్కో గేట్ నుంచి 27,000 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. 6, 7, 8 గేట్లు ఎత్తడం ద్వారా మొత్తంగా 81,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 135.7 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 512.40 అడుగులు ఉన్నట్లు సమాచారం. డ్యాం నీటి విడుదల దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపారు. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు భారీగా తరలివచ్చారు. గేట్లు విడుదల చేస్తున్న సమయంలో ఒక్కసారిగా వచ్చిన నీటిని చూసి ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులైతే కేకలు వేస్తూ అనుభూతి చెందారు. ఈ క్రమంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.